మహమ్మారులు, యుద్ధాలు ఒకటేమిటి, గడిచిన కొన్ని సంవత్సరాలుగా ప్రపంచం చాలా గందరగోళాన్ని చూసింది కదా. ఇప్పుడు 2026 దగ్గర పడుతోంది. అందరి మదిలో ఒకటే ప్రశ్న. మరి ఆ ప్రశ్నేమిటో, దానికి సమాధానమేమిటో ఈ విశ్లేషణలో చూద్దాం. ఆ ప్రశ్న ఇదే: ఇన్నేళ్ల గందరగోళం తరువాత 2026లో అయినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందా? ఇది ఏదో ఆషామాషీ ప్రశ్న కాదు. వ్యాపారాల నుండి సామాన్యుల వరకు అందరి భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంది. కాబట్టి ఈ విశ్లేషణలో దీనికి ఒక స్పష్టమైన సమాధానాన్ని వెతుకుదాం. సరే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ 3.3% చాలా కీలకం. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే IMF ఏమంటుందంటే 2026లో ప్రపంచ వృద్ధి ఈ రేటులో ఉంటుందని అంచనా వేస్తోంది. చూడటానికి ఇది పెద్ద నంబరేమీ కాకపోవచ్చు, కానీ ఒక స్థిరమైన రికవరీకి ఇది మంచి సంకేతమన్నమాట. మరి ఈ ఆశ వెనుకొన్న కారణాలేంటి? అసలు ఈ పునరుద్ధరణకు ఏవి బలాన్నిస్తున్నాయి? వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా 3 విషయాలు ఈ రికవరీకి మూలస్తంభాల్లా నిలుస్తున్నాయి. మొదటిది టెక్నాలజీ, ముఖ్యంగా AI, ఆటోమేషన్ లాంటివి. ఇవి ఉత్పాదకతను అమాంతం పెంచేస్తున్నాయి. ఇక రెండవది ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు అందిస్తున్న ఆర్థిక మద్దతు. మూడవది ఎలాంటి కష్టాన్నైనా తట్టుకుని నిలబరే మన ప్రైవేట్ రంగం. ఇది నిజంగా అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్. గత కొన్నాళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడించిన ద్రవ్యోల్బణం అనే పెద్ద తలనొప్పి ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. ఏకంగా 81 దేశాల్లో ధరలు కంట్రోల్లోకొస్తున్నాయి. ఇది వ్యాపారాలకు, మనందరికీ ఎంతో ఊరటనిచ్చే విషయం. కేవలం లెక్కలు మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యాపారవేత్తలు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. ట్రేడ్ వార్స్ లాంటి భయాలు పోయి తమ కంపెనీల భవిష్యత్తుపై నమ్మకం పెరిగిందని వాళ్లే చెబుతున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. నాణేనికి రెండో వైపు కూడా చూడాలి కదా. ఈ ప్రయాణం అంత సాఫీగా ఏమీ ఉండదు. మన ముందు కొన్ని పెద్ద సవాళ్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉందో ఈ స్లైడ్ మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఒకవైపు చూస్తే టెక్నాలజీ వృద్ధిని పరుగులు పెట్టిస్తోందనే ఆశ. కాని మరోవైపు మనం టెక్నాలజీ ప్రభావాన్ని మరీ ఎక్కువగా అంచనా వేస్తున్నామా అనే భయం. ప్రపంచ వాణిజ్యం మళ్లీ పుంజుకుంటుందిలే అనుకుంటున్న టైంలో ఎక్కడో ఒకచోట భౌగోళిక రాజకీయ గొడవలు తలెత్తొచ్చు. ఇక పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు స్థిరంగా ఉన్నాయనుకుంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం ఇంకా బలహీనంగానే ఉన్నాయి. అంటే ఒకేసారి ఆశ, నిరాశ రెండూ కనిపిస్తున్నాయి. ఓకే, మనం ఆశావాహంగా ఉండటానికి గల కారణాలు చూశాం. అదే సమయంలో ఉన్న భయాల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చూసి ఒక ఫైనల్ పిక్చర్కి వద్దాం. అసలు విషయం ఇదే: 2026లో ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్నది నిజం. కానీ ఆ కోలుకోవడం చాలా సున్నితమైనది. అంటే ఏ చిన్న సమస్య వచ్చినా అది దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఈ వృద్ధి అందరికీ ఒకేలా ఉండదు, చాలా అసమానంగా ఉంటుంది. ఈ అసమానత ఎలా ఉంటుందో ఈ స్లైడ్ చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు అభివృద్ధి చెందిన దేశాలు టెక్నాలజీ సాయంతో దూసుకుపోతున్నాయి. కాని మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం ఎన్నో సవాళ్లతో చాలా నెమ్మదిగా కోలుకుంటున్నాయి. దీన్నే మనం ఒకే కథలో 2 వేర్వేరు వాస్తవాలు అనొచ్చు. మరి ఈ సున్నితమైన రికవరీని స్థిరంగా మార్చాలంటే ఏం చెయ్యాలి? పాలసీమేకర్స్ ముందు ప్రధానంగా 3 పనులున్నాయి. 1. ప్రభుత్వాల దగ్గర ఆర్థిక నిల్వలను మళ్లీ పెంచుకోవటం. 2. ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కాపాడటం. 3. భవిష్యత్తు కోసం అవసరమైన పెద్ద సంస్కరణలను తీసుకురావటం. సో మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకు మళ్లీ వద్దాం. 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందా? సమాధానం అవును, కోలుకుంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సున్నితమైన పునరుద్ధరణ. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మనం తీసుకునే నిర్ణయాలు, మనం వేసే అడుగులే ఈ దశాబ్దపు తలరాతను నిర్ణయిస్తాయి. ఇది సవాళ్లను తట్టుకుని నిలబడే గొప్ప దశాబ్దంగా చరిత్రలో నిలుస్తుందా, లేక చేతికొచ్చిన అవకాశాలను చేజార్చుకున్న దశాబ్దంగా మిగిలిపోతుందా? సమాధానం మనందరి చేతుల్లోనే ఉంది.